విజయవాడ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ మధ్య వైరం రోజు రోజుకి ముదిరిపోతుంది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మీద ఆయన అన్న మాజీ ఎంపీ కేశినేని నాని గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈడీకి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో మనీ లాండరింగ్ వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం ఉంది అని చెప్పేసి ఆరోపిస్తూ కేశినేని నాని గారు ఈడీకి ఫిర్యాదు చేశారు. చిన్ని అవినీతిపరుడు అని చెప్పేసి మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి నాని గారు ఇటీవల మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కసిరెడ్డితో చిన్నీకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వీరిద్దరూ కలిసి ఆర్థిక లావాదేవీలు జరిపారు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పేసి నాని గారు చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ విషయం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేసిన నాని గారు తాజాగా ఏకంగా ఈడీకి ఫిర్యాదు చేసి చిన్ని మీద విచారణ చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఈడీకి చేసినటువంటి ఫిర్యాదును కేశినేని నాని గారు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఆయన దాంట్లో కొన్ని కీలక అంశాలు ఏమంటే, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది, దీని మీద ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024 కింద జరుగుతున్న విచారణకు సంబంధించి కీలక వాస్తవాలను ఈడీ దృష్టికి తీసుకెళ్తున్నారని చెప్పేసి నాని గారు పేర్కొనడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో సిట్, దాని మీద తనకు నమ్మకం లేదు. కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ, కూటమి ప్రభుత్వం నిర్మించినటువంటి సిట్ మీద నాకు నమ్మకం లేదు, కాబట్టి కేశినేని చిన్ని సిబిఐ విచారణకు అభ్యర్థించడం ఆందోళనకరమని చెప్పేసి తెలిసింది. అధికారిక రికార్డులు, పబ్లిక్ డొమైన్ సమాచారం ప్రకారం కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, అతని భార్య జానకి లక్ష్మి, రాజ్ కసిరెడ్డి ఫ్రైడ్ ఇన్ఫ్రాకామ్ ఎల్ఎల్పితో పాటు ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002ను ఉల్లంఘించి ఈ సంస్థలను ఆదాయ లావాదేవీలకు ఉపయోగించి ఉండవచ్చు అని చెప్పేసి ఆ ఫిర్యాదులో కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంతేకాదు చిన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాములతో వీళ్ళందరితో సహా దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వివిధ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిపి ఉంటారు అని నమ్మడానికి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈడీకి రాసినటువంటి లేఖలో నాని గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ వ్యవహారంలో కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మి, అదేవిధంగా కుమారుడు వెంకట చౌదరి, మధుబాబు కందెమెల్ల, సురేష్ పీటి, రామ్ వెనిగల్ల, చక్రవర్తి కడియాల, వంశీ కడియాల, కుమార్ అడుసుమల్లి, రాజేష్ పోసం, మోహన్ రావు బొల్లినేని, వెంకటకృష్ణ కిషోర్ తాలూరి, అదేవిధంగా నాగేశ్వరరావు గాలి మీద విచారణ జరపాలని చెప్పేసి నాని గారు ఈడీని అభ్యర్థించడం కూడా జరిగింది. అప్రాక్సిమేట్లీగా 2000 కోట్ల చైన్ లింక్ స్కామ్ మీద హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కూడా ఉంది అని చెప్పేసి నాని గారు ఈడీ దృష్టికి ఈ కేసుని కూడా చూపించడం కూడా జరిగింది. లోతైన నిష్పాక్షిక దర్యాప్తులు జరిపి నిజ నిజాలను వెలికి తీయాలని చెప్పేసి నాని గారు తన ఫిర్యాదులో ఈడీని కోరడం కూడా జరిగింది. ఈ ఫిర్యాదు మీద ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం మీద ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసే దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో నాని గారి ఫిర్యాదు ఈ కేసు విచారణలో కీలక పరిణామం కాబోతుంది. మరోవైపు నాని గారి ఆరోపణల మీద కేశినేని చిన్ని స్పందిస్తూ మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే తన మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు కూడా చెప్తున్నాడు. నాని గారి ఆరోపణల మీద సిబిఐ విచారణకు తాను సిద్ధం అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు. సిద్ధం అంటే సిబిఐకి మీరే లేఖ రాసి సిబిఐ ద్వారా మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి సార్ నేను సచ్చీనుడిని, నా మీద ఈడీ అదేవిధంగా సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించండి, నా సంస్థల మీద కూడా చేయించండి, నా కుటుంబ సభ్యుల మీద చేపించి నిజ నిజాలు కూడా బయటకు తీయండి అని చెప్పేసి స్వచ్ఛందంగా ఆయనే కేసు పెట్టుకోవాలా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి కేసు వేయించుకొని విచారణ జరిపించుకొని ఆయన సచ్చీరుడు అని చెప్పేసి నిరూపించుకొని బయటకు వస్తే చాలా బాగుంటుంది. కానీ ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధం అంటే సరిపోతుందా? కింద పైన మొత్తం కూడా మీరే కదా ఉన్నారు. సిద్ధం అంటే సరిపోదు, మీరే అభ్యర్థించి చేయించుకొని విచారణ చేయించుకుంటే మీకు క్లీన్ చిట్ ఇస్తే అప్పుడు మీరు సచ్చీలుడు అని చెప్పేసి నమ్మచ్చు. అంతేగాని ఇలా కళ్ళు బొల్లు కబుర్లు చెప్పి జనాల్ని మభ్యపెట్టి ఏదో సాధిద్దామనేసి అనుకుంటే మీ కర్మ నాని చిన్ని గారు.